హాయ్ గైస్, ఈ వీడియోలో మనము ఆర్‌పిఐ గురించి మాట్లాడుకుందాం. సో, ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాను. సో, ఆర్‌పిఐ వల్ల హ్యూజ్ జాబ్ అనేది పోతా ఉంది అని చెప్పి ఆర్‌పిఐ గురించి ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 30,00,000 జాబ్స్ లే ఆఫ్ అంటే ఉండబోవు ఇక అని చెప్పి ఒక వీడియో అనేది చేయడం జరిగింది. అసలు దీంట్లో ఏంటి అంటే అసలు ఆర్‌పిఐ అంటే ఏంటి? అసలు దీనికి సంబంధించిన టూల్స్ ఏంటి? అసలు ఈ ప్రాసెస్ ఏంటి? అనేది డీటెయిల్‌గా సాలరీ ఎలా ఉంది? డీటెయిల్‌గా యావరేజ్ సాలరీ ఎలా ఉంది? బేసిక్ సాలరీ ఎలా ఉంది? సీనియర్ లెవెల్ సాలరీ ఎలా ఉంది? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్‌పిఐ అంటే అసలు ప్రీవియస్‌గా ఆర్‌పిఐ అంటే నేనేమనుకున్నానంటే చాలా వర్క్‌షాప్‌లకి నేను కూడా అంటే వర్క్‌షాప్ అటెండ్ అవ్వలేదు. వర్క్‌షాప్‌లో అటెండ్ అయినప్పుడు అక్కడ రోబోటిక్ బొమ్మలేసేసి ఆర్‌పిఐ అని చెప్పి పెట్టేస్తున్నారు. సో వాట్ ఐ వాస్ థాట్ ఆర్‌పిఐ అంటే రోబోట్స్ ఉంటాయేమో. ఎందుకంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అన్నారు కదా, రోబోట్స్ ఉంటాయేమో, రోబోట్స్ మనుషులు బదులు రోబోట్స్ పనిచేస్తాయేమో. ఒక అజంప్షన్ అనేది చాలా మంది లాగే కొంతమంది మేబీ తెలిసి ఉండొచ్చు ఆర్‌పిఐ అంటే ఏంటో, కానీ చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఆ తెలియని వాళ్ళు నేను కూడా ఉన్నాను అప్పుడు. అయితే ఈ ఆర్‌పిఐ అంటే నేను కూడా అనుకునేవాడిని ఇలా ఉంటుందేమో, ప్రాసెస్ ఆఫ్ రోబోటిక్స్ ఉంటాయేమో అలా అనుకునేవాడిని. యాక్చువల్గా ఇట్స్ నాట్. దెర్ ఈస్ నో ఫిజికల్ ఫార్మ్ ఫర్ ఆర్‌పిఐ. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేది ఒక టూల్. చెప్పాలంటే ఒక డిఫరెంట్ ప్రాసెస్, డిఫరెంట్ సెట్ ఆఫ్ టూల్స్. ఒక పనిని రెగ్యులర్‌గా చేసే పనిని, చేసే పనిని ఆటోమేటైజ్ చేయడానికి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా మందికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తా ఉంటాం. లేకపోతే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం. లేకపోతే ఎవ్రీడే మన అకౌంట్స్ టీమ్ అనేది ఎవ్రీడే ఎండ్ ఆఫ్ ద డే ఎంతమంది కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు, లేకపోతే ఎన్ని మన అంటే సో మొత్తం ఎంత రెవెన్యూ జనరేట్ అయింది ఎండ్ ఆఫ్ ద డే. నాట్ ఓన్లీ కౌన్సిలింగ్ కాకుండా మిగతా వేరే రెవెన్యూ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. సో డిఫరెంట్ అంటే అకౌంట్ స్ట్రీమ్ సివైసీ అకౌంట్ స్ట్రీమ్ ఉంటుంది. అసలు మొత్తం ఎంత రెవెన్యూ జనరేట్ అవుతా ఉంది, ఎంతమంది హైర్ అండ్ ర్యాండ్ ప్రాసెస్లో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంతమంది హైర్ అండ్ ర్యాండ్ ప్రాసెస్లో 2 lakhs కట్టున్నారు, వాళ్ళకి ఎంత ప్రాసెస్ అనేది ఉందా లేదా. లేకపోతే మనం ఒక ప్రోడక్టే తీసుకుందాం, ఒక ప్రోడక్టే అమ్ముతా ఉన్నాం అనుకుందాం. ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు ఇన్వాయిసెస్ అంటే ఎంత పే చేశారు, ఏంటి ఇన్వాయిసెస్ జనరేట్ చేయడం, ఎంత ట్యాక్స్, ఇవంతా కూడా ఏంటి అంటే ఫిజికల్గా ఒక పర్సన్ అయిన వాళ్ళు, అకౌంటెంట్ అయిన వాళ్ళు ఉంటారు, ప్రతి కంపెనీకి ఉంటారు. ఆ అకౌంట్స్ టీమ్ అది మొత్తం టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీడే వచ్చే రెగ్యులర్గా అంటే ఎవ్రీడే మనకి 25 మెంబర్స్ ఆర్ 20 మెంబర్స్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతా మనీ పే చేస్తున్నాం. ఎవ్రీ ఎండ్ ఆఫ్ ద డే ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది పే చేశారు అనేది ఎవ్రీడే ఆ అకౌంట్స్ టీమ్ అనే వాళ్ళు మనకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత లేకపోతే దీనికి సంబంధించి ఒక రెగ్యులరైజ్ అంటే ఎవ్రీడే ప్రతి ఒక్కరికి పే చేసి ఒక లిస్ట్లో చేసి, ఆ తర్వాత వేరే రెవెన్యూ జనరేషన్ దానికి సంబంధించిన లిస్ట్ చేసి, ఇదంతా ఇవ్వడానికి ఇది ఒక రెగ్యులర్ డైలీ ప్రాసెస్. ఇదంతా కాకుండా ఒక ఆర్‌పిఐ టూల్ని యూజ్ చేసి ఇదంతా రెగ్యులరైజ్ అంటే ఆటోమేటిక్గా అకౌంట్లో డబ్బులు పడంగానే దానికి సంబంధించి స్క్రీన్ షాట్ పడంగానే దానికి సంబంధించి ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేటట్టు, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎండ్ ఆఫ్ ద డే ఇన్వాయిస్ జనరేట్ అయ్యేటట్టు, ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ బ్యాలెన్స్ ఏంటి, ఎందుకంటే అకౌంట్స్ టీమ్ వాళ్ళకి అర్థమవుతుంది, అకౌంట్స్ వాళ్ళకి అర్థమవుతుంది క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, మనం ఎంత అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఈరోజు మార్నింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంత మనకి రెవెన్యూ జనరేట్ అయింది, దీంట్లో మళ్ళీ రెవెన్యూ జనరేట్ అయిన దాంట్లో ఎంత మళ్ళీ మనం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇదంతా కూడా ఒక సిస్టమాటిక్గా ఆర్‌పిఐ టూల్ని యూజ్ చేసి చేయొచ్చు. ఇది మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఆర్‌పిఐలో చాలా చేయొచ్చు, అవన్నీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనము అర్థం చేసుకుందాం. ఆర్‌పిఐ అనేది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ టు ఆటోమేటైజ్ ఫర్ రెగ్యులర్ థింగ్స్, రెగ్యులర్ వర్క్స్. మనం ప్రతిరోజు చేసే పనిని, రెగ్యులర్ చేసే పనిని ఆటోమేషన్ అనమాట. ఆటోమేటిక్గా అది జనరేట్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే దీన్ని టెలికాలింగ్స్ అంటే కాల్ సెంటర్స్ వాళ్ళు ఆటోమేటిక్గా ఎంత కాల్స్ జనరేట్ అయ్యాయి, ఎంత ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన ఆర్‌పిఐ యూజ్ చేయొచ్చు.
ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో యూజ్ చేయొచ్చు. అయితే దీంట్లో చూసుకుంటే ఆర్పిఏలో మెయిన్గా 4 డిఫరెంట్ పేజెస్లో ఆర్పిఏని యూజ్ చేస్తారు. ప్లానింగ్ ఫేజ్, ఫస్ట్ ఏంటి ప్లానింగ్ ఫేజ్, డిప్లాయ్మెంట్ ఫేజ్, డిప్లాయ్మెంట్ అండ్ టెస్టింగ్ ఫేజ్, సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ ఫేజ్. ఏమేంటి ప్లానింగ్ ఫేజ్, డిప్లాయ్మెంట్ ఫేజ్, డిప్లాయ్మెంట్ అండ్ టెస్టింగ్ ఫేజ్, నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ ఫేజ్ అనే డిఫరెంట్ ప్రాసెసెస్లో. అంటే ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి, ఇది ఒక రెగ్యులర్గా చేసే పని కాబట్టి ప్లానింగ్ దాంట్లో యూజ్ చేస్తారు. డిప్లాయ్మెంట్ స్మూత్గా అవ్వడానికి, ఎలాంటి గ్లిచెస్ రాకుండా అక్కడ. తర్వాత టెస్టింగ్ చేసి అంటే డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్టింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఒక రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. దానికి సంబంధించి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. మళ్ళీ ఆర్పిఐ అంటే ఈ ఆర్పిఐనే డైరెక్ట్ ఆర్పిఐ అంటే ఒకటే అనుకోవద్దు. ఆర్పిఐ అనేది ఒక ప్రాసెస్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. ఈ ప్రాసెస్ అనేది పేరు. దీనికి ఏంటి అంటే డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, చాలా టూల్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాసెస్. ఇప్పుడు ఫైనాన్స్ బ్యాంకింగ్ సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది, తర్వాత సాఫ్ట్వేర్ సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది, తర్వాత వేరే దానికి ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ పేజెస్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఏ ఫేజెస్ ఉంటాయి మనం ఒకసారి చూసుకుంటే, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారు బాగా, రిటైల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారు. తర్వాత హెల్త్ కేర్ ఇండస్ట్రీలో అంటే ఎలా యూజ్ చేస్తున్నారంటే అపాయింట్మెంట్స్, పేషెంట్స్ డేటా ఎంట్రీ, క్లైమ్స్ టు ప్రాసెసింగ్, బిల్లింగ్ ఎక్సెట్రా వాటిలో యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ విషయానికి వస్తే రిటైల్ దాంట్లో చూసుకుంటే రిటైల్ ఇండస్ట్రీ ఆర్డర్స్, సెండింగ్ నోటిఫికేషన్స్, షాపింగ్, షిప్పింగ్, ప్రోడక్ట్స్ ట్రాకింగ్, షిప్మెంట్స్ వీటిలో ఆర్పిఐ ప్రాసెస్ని యూజ్ చేస్తున్నారు. టెలికమ్యూనికేషన్స్లో యూజ్ చేస్తున్నారు. సో తర్వాత బ్యాంకింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తున్నారు. సో తర్వాత ఇన్సూరెన్స్ వాటిలో యూజ్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ వాటిలో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ వాటిలో ఎక్కువ యూజ్ చేస్తున్నారండి రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ అదర్ స్ట్రీమ్స్. బ్యాంకింగ్ సంబంధించి, ఇన్సూరెన్స్ సంబంధించి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి. సరే టూల్స్ చూసుకుంటే ఏమేమి టూల్స్ ఉన్నాయని చూసుకుంటే బ్లూ ప్రిజం, ఇన్ఫ్లెక్ట్రా, ర్యాపైస్, యూఐ పాత్, ఆటోమేషన్ ఎనీవేర్, పెగా అనేది బీపీఎంకి సంబంధించింది. సో ఇది బిజినెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించింది పెగా అనేది. తర్వాత వచ్చేసి బీపీఎం కాదు, బిజినెస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నారు పెగా అనే ఆర్పిఐ టూల్ని. తర్వాత మంచి కోఫెక్స్, కైరాన్, ఇవన్నీ డిఫరెంట్ టూల్స్ అండి దీంట్లో. అయితే దీంట్లో చాలా మందికి ఏంటి అంటే ఏది బాగా ప్రజెంట్ బూమింగ్లో ఉంది అంటే, ప్రజెంట్ చాలా బూమింగ్లో ఉన్నది, ప్రజెంట్ ఎక్కువ జాబ్స్ ఉన్నది కూడా ఆర్పిఐ యూఐ పాత్లో చాలా హ్యూజ్ ఓపెనింగ్స్, అంటే చాలా ఉన్న వాటిలో చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆర్పిఐ అనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఆర్పిఐ అనేది ఒక ప్రాసెస్. ఆర్పిఐలో ఇంకా చాలా డిఫరెంట్ టూల్స్, డిఫరెంట్ ప్రాసెసెస్కి వాడతారు. ఇది ఓకే. ఎవరికన్నా కానీ అంటే ఇది నేను ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలనే రీతిలో చాలా ఈజీగా రిపీటెడ్గా 1-2 సార్లు చెప్తుండొచ్చు. ఒకవేళ మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయచ్చు, ఎందుకంటే చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం వీడియో. ఓకే. అయితే ఇక్కడ ఏంటి అంటే ఆర్పిఐ అనేది ఒక ప్రాసెస్. ఆర్పిఐ అనే ప్రాసెస్లో డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసి డిఫరెంట్ ఇండస్ట్రీస్లో వాడుతారు. ఓకే. తర్వాత విషయానికి వస్తే ఇది ఆర్పిఐకి సంబంధించి ప్రజెంట్ బాగా యూజ్ చేస్తున్న టూల్స్లో, ఆర్పిఐ టూల్స్లో యూఐ పాత్ ఒకటి, పెగా ఒకటి. మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేస్తున్న మాత్రం యూఐ పాత్ వాళ్ళకి. ఫ్రెషర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే. అండ్ ఈరోజు కూడా ఒక జాబ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మెల్లగా ఫ్రెషర్స్ సంబంధించిన జాబ్ అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో బీ రెడీ ఫర్, అంటే మీరు రెడీ ఉన్నారో లేదో చూసుకోండి. ఓకే. నెక్స్ట్ విషయానికి వస్తే శాలరీస్ ఎలా ఉన్నాయని చూసుకుంటే యూఐ పాత్ ఆర్ఏ డెవలపర్కి 11 lakhs దాకా ఉంది. తర్వాత టీసీఎస్లో 5 lakhs యావరేజ్ శాలరీ. హైయెస్ట్ శాలరీ వచ్చి 7 lakhs ఉంది. యూఐ పాత్లో చూసుకుంటే 19 lakhs దాకా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కన్సల్టెంట్ శాలరీస్ 15 lakhs, అంటే ఆర్పిఐ కన్సల్టెంట్ శాలరీస్ వచ్చేసి యావరేజ్ 15 lakhs ఉంటే సీనియర్ వాళ్ళకి యావరేజ్ 17 lakhs దాకా ఉంది. సో వెన్ ఇట్ కమ్స్ టు సాఫ్ట్వేర్ డెవలపర్ చూసుకుంటే యావరేజ్ శాలరీ 18 lakhs ఉంది. సో విప్రో కంపెనీలో ఎంత ఉంది? విప్రో కంపెనీలో ఐబిఎంలో ఏమో 3 to 10 lakhs ఉంది. టెక్ మహేంద్రాలో 3.6 నుంచి 8 lakhs దాకా ఉంది. క్యాప్జెమినీలో 4 నుంచి 10 lakh ఉంది. విప్రోలో 3L నుంచి స్టార్టింగ్ 3L నుంచి 8L దాకా ఉంది. జెన్పాక్ట్లో 3.8 నుంచి 9.5 ఉంది. ఇన్ఫోసిస్లో
3.2 నుంచి 8L దాకా ఉంది. హెచ్సిఎల్లో 3.5L నుంచి 7.5L దాకా ఉంది. అండ్ కమింగ్ డేస్లో అండ్ ఇది అంటే జాబ్స్ అనేవి రీప్లేసబుల్ అవుతాయి అంతే. ఇవే కంప్లీట్గా అంటే కంప్లీట్గా ఆర్పిఐ అనేది రోబోటిక్స్ అయితే ఏం కాదు. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఆర్పిఐ అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ అంటే డిఫరెంట్ సెక్టార్స్లో యూజ్ చేసి అదొక టూల్, అదొక సాఫ్ట్వేర్ అనుకోండి మనం అర్థమయ్యే వాళ్ళ మాట్లాడుకుంటే. ఓకే, ఇది ఆర్పిఐకి సంబంధించి. సో దీనికి సంబంధించి ఇప్పుడు బూమింగ్ అవుతూ ఉంది. సో ఎంత అంటే వెన్ అదర్ కంపేర్స్ అంత హ్యూజ్ ఓపెనింగ్స్ అయితే లేవు అండ్ సాఫ్ట్వేర్తో పోల్చుకుంటే. బట్ ఫ్యూచర్లో సో ఇది బాగా బూమ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పి చాలా విశ్లేషకులు, ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్మోస్ట్ 40 to 50% కాస్ట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. కంపెనీస్ విల్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఎంతవరకు కాస్ట్ రిడక్షన్ చేయాలి, ఎంతవరకు మనం చేయగలుగుతాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ దానికి తగ్గట్టే చాలా వరకు ఆటోమేటిక్ అయిపోతూ ఉంది. సో చాలా వరకు ఏంటి అంటే టెక్నాలజీ యూజ్ చేసి మ్యాన్ పవర్ని తగ్గించుకునే ఆలోచనలో ప్రతి కంపెనీ ఉంటుంది. ఓకే, సో ఇది ఆర్పిఐకి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ. దీనికి సంబంధించి ఆర్పిఐ పెగా ఆర్పిఐ యూఏ పాత్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మేము ఇంకొంచెం మార్కెట్ అనాలిసిస్ చేసి ఒకవేళ మనం ఈ కోర్స్ స్టార్ట్ చేస్తే స్టూడెంట్స్కి ఏమన్నా అంటే జాబ్స్ పిల్లలు చూపించగలుగుతామో అదన్నా ఆలోచించి ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ విల్ టేక్ ఏ స్టెప్ ఆన్ దిస్ థింగ్. ఓకే, బట్ ప్లాన్ అయితే ఉంది. ఆర్పిఐ నెక్స్ట్ బాగా బూమింగ్ అవుతుంది కాబట్టి ఆర్పిఐ యూఏ పాత్ ఒకటి, పెగా ఒకటి ప్లాన్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, థ్యాంక్ యూ. This is Raj signing off, CBSE Guidance Private Limited, one-stop solution for all job oriented courses.